పూరా లోకల్. మొన్న కరీంనగర్లో మీటింగ్ అయినప్పుడు మీ మంత్రులు ముగ్గురు, కాంగ్రెస్ మంత్రులు ముగ్గురు, మిగతా ఎమ్మెల్యేలు అందరు కలిసి కౌశిక్ రెడ్డిని కొట్టిరంట కదా. ఇప్పుడు ఒక విషయం సార్, ఆడ సజావుగా సభ జరుగుతుంది, నీ టర్న్ వస్తుంది, నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. ఆడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, నీకేమైంది, నువ్వు ఎందుకు లేచి మాట్లాడినావు? నిజానికి చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నిన్ను నిజంగా కొట్టాలనుకుంటే నీ ఎముకల పైన ఉన్నటువంటి చర్మంలో ఇసుమంతా కూడా మిలియేది కాదు. అంటే అబద్ధం చెప్తున్నాడా కౌశిక్ రెడ్డి? 100% అబద్ధమే. ఆయన జీవితమే, ఆయన నిలువెత్తు అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేసి 6 అడుగులు ఉంటదంట. అంటే ఎట్లుంటదంటే కౌశిక్ రెడ్డి గారిని చూపెట్టవచ్చు. అబద్ధం అంటున్నారు, ఒక అబద్ధం చెప్పండి మరి. ఆయన చెప్తున్నా కదా, ఇప్పుడు ఆయనను కొట్టాలి అని నిర్ణయించుకుంటే ఆయన ఎముకల మీద ఉన్నటువంటి చర్మము ఇసుమంతా కూడా మిలగదు. ఆ రేంజ్ లో కొడతారా మీ కాంగ్రెస్ వాళ్ళు? నిజంగా చెప్పాలంటే ఆ రేంజ్ లో కొట్టాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఆయన మాట్లాడే భాష ఏంది, ఆయన ఒక ముఖ్యమంత్రి ముందర, రేవంత్ రెడ్డి గారి ముందర ఆయన స్థాయి ఏంది, అసలు ఆయన స్థాయి ఏంది, ఆయన స్థానం ఏంది, ఈయన ముందర ఆయన బతికేంది అసలు గట్టిగా మాట్లాడితే. ఇక ఆయన లాంగ్వేజ్లోనే చెప్తున్నా నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందర ఈయన బతికేంది అసలు. మీ పార్టీల నుంచే వేయండి కదా, రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు అంటుండే కదా. తెలుసనే చెప్తున్నా నేను కూడా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, రేవంత్ రెడ్డి గారికి ముందు తోక జాడిస్తే అన్యాయాలు, అక్రమాలు, కోవర్ట్ ఆపరేషన్లు చేస్తే ఎట్లుంటుందో ఈయనకు తెలుసు. 100% రేవంత్ రెడ్డి గారి నుంచి మా అందరికన్నా ఎక్కువ నిజానికి ఆయనకే తెలుసు, తోకలు ఎట్లా కత్తరిస్తాడు అనేది మాకన్నా ఆయనకే బాగా తెలుసు. ఇంతకుముందు ఆయన మా పార్టీలో ఉండే కదా. అయితే రేవంత్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ పార్టీలో కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, కోవర్టులు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మర్యాదగా మీరే వెళ్ళిపోండి, నేను పంపించాల్సి వస్తా, మీకు రాజకీయ భవిష్యత్తే కాదు జీవితాలు లేకుండా చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఆయన ఈ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఈయన కోవర్ట్ ఆపరేషన్ చేయకపోతే ఎందుకు వెళ్ళిపోతాడు ఈ పార్టీలోకి వెళ్ళి? 100% పాడి కౌశిక్ రెడ్డి ఇంకొక పేరు నిర్వచనం చెప్పాలి అంటే కోవర్ట్. అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు సమాచారం 100% ఇక్కడ జరిగిన ప్రతి సమాచారాన్ని అవతల పార్టీకి చేరవేసిండు. కౌశిక్ రెడ్డి అంటేనే కోవర్ట్. ఆయన అంటున్నాడు కౌశిక్ రెడ్డి అంటే నేను క్రికెటర్ అంటున్నాను, ఆయన క్రికెటర్ కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ చెప్తున్నాడు, ఈజ్ అ కోవర్ట్. మరి రాజీనామా చేసి రెడీగా ఉంటాడంట, మళ్ళీ ఎలక్షన్లు చేయమని సార్ ఎవడొద్దు అంటుండు ఆయనను. ఆయన సవాల్ ఎవరికి విసురుతున్నాడు? మీకే విసురుతున్నాడు, ప్రభుత్వానికి. ఎవరికో విసరడం ఎందుకు? ఆయనకు నిజాయితీ ఉంది కదా, ఆయనకు దమ్ముంది కదా, ఆయన మళ్ళా గెలుస్తాడని ఆయనకు నమ్మకం ఉంది కదా. రాజీనామా చేయమని ఎవడో ఎందుకు? పోయినసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకు కూడా కాదు. నేను కాళ్ళు పట్టుకొని మేమందరం తలకిందులు తపస్సు చేసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అన్న కాళ్ళు పట్టుకొని అడుగుతాం. మా ఎన్ఎస్ఏలో ఉన్నటువంటి చివరి కార్యకర్త, అంటే జస్ట్ 18 years క్రాస్ అయ్యి ఎన్ఎస్ఏలో కొత్తగా వచ్చింటాడు కదా, ఒక పిల్లోడు, ఎవరో ఒక చిన్న పిల్లోడు వచ్చింటాడు కదా, జస్ట్ ఇంటర్లోకి వెళ్ళి ఆ పిల్లాన్ని నిలబెడతాం. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు ఇంతకాలం జించుకుంటున్నావు కదా, గెలువు వాని మీద గెలువు అంటున్నా. కౌశిక్ రెడ్డి చెప్తున్నారు 100% కౌశిక్ రెడ్డికి చెప్తున్నా. నువ్వు ఎవ్వరికి సవాల్ విసాల్సిన అవసరం లేదు. నువ్వు సవాల్ విసిరేంత పెద్దోనివి కాదు, నీకు అంత సీన్ లేదు. మరి కౌశిక్ రెడ్డికి ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ మీరు అనుకుంటున్నారు? కౌశిక్ రెడ్డిది ఏంటంటే అన్న, బాగా కోర్ట్ ఆపరేషన్ చేసిండు. ఇక్కడ చేసిన తర్వాత అనుకోని పరిస్థితులలో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ గారు రేవంత్ అన్నను ఇక్కడ పిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు రేవంత్ అన్న ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా నిశితంగా గమనిస్తూ వచ్చిండు. ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఏం చేసినా ఆయన రేవంత్ అన్న ఎట్లాంటి వాడంటే, ఆయన మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది ఫస్ట్. ఆ ఫిక్స్ అయిన తర్వాత ఆయన ఫస్ట్ అన్ని విషయాల్ని గమనిస్తూ ఉంటాడు. అంటే ఆరోపణలు కానీ ఏవైనా సరే, ఇక ఆయన ఒక్కసారి మైండ్ మేడప్ చేసుకున్నాక ఇంకెవ్వని మాటినాడు ఆయన. అట్లాంటి వ్యక్తిత్వం కలిగినాడు రేవంత్ రెడ్డి గారు. అట్లా ఈయన ఇనిషియల్ డేస్లో అందరిని గమనిస్తూ వస్తూ ఆయన ఒకటి మైండ్లో మేడప్ చేసుకుంటే ఏంది, ఈ పార్టీలో కొంతమంది కోవర్ట్లు ఉన్నారు అని డిసైడ్ అయ్యి ఆయన ఆపరేషన్ చేయకన్నా ముందు ఒక టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేయండు. ఏమని? గెట్అవుట్ అని. ఆ గెట్అవుట్లో భాగంగా ఈయనకేంది అంటే, ఈయననే ఫస్ట్ ప్రప్రదమైనటువంటి క్రిమినల్ ఈయననే కాబట్టి ఈయనకు భయమైంది. అందుకని ఈయన పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు కోవర్ట్ ఆపరేషన్ చేసినందుకు ప్రతిఫలంగా ఇక్కడ నుంచి అక్కడ పోగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఒక్క మాట అడుగుతా సార్, ఇంత బీఆర్ఎస్ పార్టీలా
ఇన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలా ఇంతమంది ఉద్యమకారులమని మేము వాళ్ళు గొంతులు దించుకొని బట్టలు చింపుకొని ఇప్పటికి కూడా తిరుగుతారు కదా, వీళ్ళందరి మీద లేని ప్రేమ ఎందుకు కౌశిక్ రెడ్డి మీద ఆ పార్టీకి ప్రేమ? అంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడా అండి? డబ్బులు ఇచ్చాము సార్, డబ్బుల కన్నా కోవర్ట్ ఆపరేషన్ ఎక్కువ. యువతల పార్టీని మొత్తం ఖాళీ చేయడానికి, యువతల పార్టీలో నుండి సమాచారం చేయడానికి ఒక రకంగా చెప్పాలి. సరే అప్పటి విషయం వదిలేటండి, ఇప్పుడు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు అంటే ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. ఎమ్మెల్సీ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఈయన ఏంటంటే బాగా కలలు కన్నాడు, నేను ఎమ్మెల్యే గెలిచిపోతా, నెక్స్ట్ ప్రభుత్వం మాదే, కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు అని చెప్పి నేను బాగా కలలు కన్నాడు. కలలు కన్నప్పుడు ఏమైందంటే ఎన్నికల నేపథ్యంలో మొత్తం వేవ్ అంతా మారిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని వాళ్ళకు కూడా అర్థమైంది. అర్థమైనప్పుడు హుజురాబాద్లో ఈయన కూడా ఓడిపోతున్నాడు అని చెప్పి ఈయన కూడా అర్థమైంది. అయితే కానీ ఎక్కడో ఆయనకు ఒక చిన్న నమ్మకం ఉండే, ఎంత వేవ్ వచ్చినా కేసీఆర్ గారు ఒక్క సీటుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అని ఒక గుడ్డి నమ్మకంలో ఉండే. కానీ ఈయన పర్సనల్గా ఓడిపోతున్నాడు కదా, అందుకే ఏం చేసిండు, కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి నేను నా బిడ్డ నా భార్య అందరం చచ్చిపోతామని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిండు. చేసి గెలిచినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నేను ఇన్ని సంవత్సరాలు చేసిన కోవర్ట్ ఆపరేషన్కి ప్రతిఫలంగా నేను ఖచ్చితంగా మంత్రిని అవుతా అని ఊహించుకున్నాడు. కౌశిక్ రెడ్డి గారు ఊహించుకున్నాడు. ఊహాగానాల్లో భాగంగా పగటి కళలు ఎప్పుడు కనొద్దు, పగటి కళలు కలలుగానే మిగిలిపోతాయి అన్నటువంటి సూత్రాన్ని మర్చిపోయినట్టున్నాడు ఆయన. కాబట్టి ఈ సూత్రం నిజమని చెప్పడానికి పగటి కళ కలగానే మిగిలిపోయింది. ఆయన ఏ పార్టీలో అయితే పోయి గెలిచిండో ఆ పార్టీ ఓడిపోయింది. నేను ఒక మాట చెప్తా, కౌశిక్ రెడ్డి అంటే కోవట్, కౌశిక్ రెడ్డి అంటే ఐరన్ లెగ్, గింతేగా. ఆయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ సర్వనాశనం, భస్మమా ఇక అంతే. భస్మాసుర హస్తం అంటారు కదా, తన మీద తన చేపెట్టి. అంటే హుజరాబాద్ లో బ్లాక్ మెయిల్ చేస్తేనే గెలిచిండా కౌశిక్ రెడ్డి? 100% బ్లాక్ మెయిల్ సార్. మీకు బ్లాక్ మెయిల్ కాకపోతే ఇక దాన్ని ఏమంటారు సార్? నాకు నేను చచ్చిపోతా ఇప్పుడు, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, నువ్వు రావాలి ఇప్పుడు, లేకపోతే నేను చచ్చిపోతా అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా వద్దురా నాయన అమ్మ వీడు చచ్చిపోతే లేనిపోయింది వాన్సావు నా కోటాలు ఎందుకు అన్నట్టు మీరు ఆత్మాభిమానం చంపుకోరని వస్తారు కదా. అంటే బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు వేస్తారా? నిజం చెప్పండి, బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు వేస్తారా అంటే అందరు బ్లాక్ మెయిల్ వేస్తారు. మళ్ళా అక్కడ హుజురాబాద్ ప్రజలు నిజంగా మంచోళ్ళు, ఆ ప్రజలు దయాగుణం కలిగిన వాళ్ళు, ఆ ప్రజలు ఆత్మాభిమానంతో పాటు మంచి మనసున్నోళ్ళు అక్కడి ప్రజలు. అయితే ఈయన మీద ప్రేమతో ఏలే, ఈయన చచ్చిపోతా అంటే ఏలే, ఈయన ఒక్కడొచ్చి నేను చచ్చిపోతా అంటే బహుశా ఏష్టోళ్ళు గారేమో, మరి ఈయన పక్కన కూర్చోబెట్టుకొని ఆడబిడ్డల్ని చంపేస్తా అన్నాడు. చిన్న పాప అంటే ఈయన కోసము ఎక్కడ ఈ చిన్న పాప యొక్క భవిష్యత్తుని కాల రాస్తాడేమో ఈ కాలయముడు అని చెప్పి భయంతో ఓటేసారు. 100%. అంటే భయం, ఈయన వాళ్ళనేదో చేస్తాడన్న భయం కాదు, చిన్న పాప భవిష్యత్ ఏమైపోతుందో అని చెప్పి ఆ భయంతో ఓటేసారు. ఊర్లో అలా చింత చెట్లు ఉంటాయి, ఆ చింత చెట్లకు పోయి ఊరేసుకుంటారు. కాబట్టి ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుందని. అట్లా ఈయన ఏంది అంటే పుసుకున ఓడిపోతే ఈడు వస్తాడో సావాడో కానీ ఈ చిన్న పాపని చంపేస్తాడేమో, తీసుకుపోయి ఏ చింత చెట్టుకు చీకట్లో ఊరేసి చంపేసి ఇగో మీరు అందరూ ఓడించారు కాబట్టి నేను నా బిడ్డను కోల్పోయినా అని చెప్పి ఈ పాపమంతా మాకేడ అంటిస్తాడని ఒక భయంతో, ఒక సానుభూతితో, ఒక మంచితనంతో, ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్తో ఓటేసారు. ఇంకోటి కూడా ఏంది అంటే సరే ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు కదా, చూద్దాం ఒకసారి అవకాశం ఇద్దాము, ఎంతో కొంత చదువుకున్నా నేను ఇంత క్రికెట్ ఆడినా, ఇవన్నీ మనకి ఎప్పుడు చెప్తాడు కదా, సరే చూద్దాం ఈ ప్లాన్ ఆలోచన విధానం ఎట్లుంటుందో అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు ఆ హుజురాబాదు ప్రజల్ని తెలంగాణ యావత్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తలదించుకునే పరిస్థితికి తెచ్చి, దేశంలో తలదించుకునే పరిస్థితి తెచ్చిందని మీరు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే భయపడుతుంది కౌశిక్ రెడ్డికి, ఘోరమైన బూతులు తిడుతున్నాడు మీడియా ముందు, జనాల ముందు మిమ్మల్ని. అంటే మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రుల్ని, మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నా కూడా మీరు ఏమంటలేరు కౌశిక్ రెడ్డిని అని అంటున్నారు బయట. సార్ దాన్ని భయం అన్నారు సార్, తిడుతుంటే ఏమంటలేరు అంటే దాన్ని భయం అన్నారు. మరి ఏమంటారు? మంచితనం అంటారు. ఎందుకు చెప్పాలనా, ఈ దేశ రాజకీయాల్లో అక్షరముక్క రాని వాళ్ళను కూడా ప్రజలు శాసనసభకు, పార్లమెంటు కూడా పంపించారు. ఎందుకంటే ఈ దేశంలో ఏ సిస్టంలకైనా, ఏ ఉద్యోగానికి పోవాలన్నా, ఆఖరికి మన కార్యాలయాల ముందు పనిచేసే సెక్యూరిటీ గార్డ్ను కూడా నువ్వు ఏం చదువుకున్నావు అని
అడుగుతాం కదా. అంటే మినిమం బేసిక్ అక్షరాలన్న రాయాలి, 5th అన్న పాస్ ఉండాలి కనీసం, అంటే పేపర్ పైన వచ్చిన పోస్ట్ పైన ఉన్న పేరైనా చదివేటట్టు ఉండాలి అన్నటువంటి నియమావళి పెట్టుకున్నటువంటి భారతదేశ వ్యవస్థల రాజకీయాల్లో మాత్రం వచ్చి దండం పెట్టి నేను ఎన్నికల్లో నిలబడ్డా నాకు ఓటేయండి అంటే ఏ ఓటర్ కూడా నువ్వేం చదువుకున్నావు అని అడగలేదు ఎప్పుడు. మరి ఏ బేసిక్ మీద ఓటేస్తారు? ఓన్లీ ఈ మనిషికి ప్రజాస్వామ్యంలా ప్రజలకు మంచి చేసే ఆలోచన ఉందా లేదా అన్నటువంటి ప్రాథమిక సూత్రం, అంటే అవగాహన పైన మాత్రమే ఓట్లేసి అక్షరముఖ రాని వాళ్ళను కూడా శాసనసభలకు పంపించారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా దగ్గర కాళ యాదయ్య గారు అని శాసనసభలో ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన నాకు తెలిసినంత వరకు, అంటే ఈ మాట అనొచ్చో లేదో గౌరవ శాసనసభ్యుల్ని, ఊర్లలో మురటి మనుషులు అంటారు కదా, వారు కూడా అట్లాంటి వాళ్ళే. ఇప్పుడు మందుల శామ్యుల్ గారు ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే మొరటి మనుషులు వీళ్ళంతా. వీళ్ళకి ఎక్కువ పరిజ్ఞానాలు లేకపోతే ఎక్కువ నాగరికతలు లేకపోతే అమెరికా నాలెడ్జ్లు ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. ప్రజలు మాకు ఓటేసారు, ప్రజలు ఎవరైనా మా దగ్గర కోసం వాళ్ళకి మేము మంచి చేయాలి, ముక్కుసూటితనం అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే ఈ మాట మాట్లాడాలన్నా లేదా అని కూడా వాళ్ళకు అంత అవగాహన ఉండదు. మీరు కావాలంటే గమనించండి, మంచామిల్ గారు మాట్లాడుకుంటూ శాసనసభలో కుసని యావా అంటాడు. అంటే కౌశిక్ రెడ్డికి మంచితనం ఉందా లేదా మరి మీ ఉద్దేశం? ఇక దీన్ని ఏమంటారు సార్, దీన్ని మంచితనం మీరే చెప్పాలి. ఇక ఇంతకన్నా హీనమైనటువంటి క్యారెక్టర్ రాజకీయాల్లో ఎవ్వరికి ఉండదు సార్. ఇప్పుడు నీ అవ్వ అంటే బూతే కదా, అట్లాంటి శాసనసభలో కుసని అవ్వ అంటే అది ఊత పదం ఆయనకు అంతే. మళ్ళా అంటున్నాడు కదా, మరి అసలు మీరు ఏ ఒక ఫుల్ స్టాప్ అనేది ఆయనది ఏంటంటే సార్, ఆయన మీద కేసులు కట్టాలి, కేసులు కట్టిన తర్వాత విచారణకు పోవాలి, జైలుకు పోవాలి. జైలుకు పోయేటప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, ఈ మధ్య నేను బాగా ఈ వర్డ్ బాగా సర్క్యులేట్ ట్రెండ్ అవుతుందా, ఏంటంటే పిడికిలు ఎత్తాలి, తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ తల వంచదు అని నినాదం ఇవ్వాలి. మీడియాలో అయిపోగానే సార్ మెల్ల తీసుకపోండి సార్ అని బతింపులాడుకోవాలి. అంటే లోపల కార్లో జరిగేది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది. ఏంది అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ప్రజల్ని ఈ తెలంగాణ అనే పదం మీద మోసం చేయాలి, ఎమోషన్స్తోని మనం ఆడుకోవాలనేటువంటిది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బెత్తం పట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టి నేర్పించినటువంటి పాఠాలని వీళ్ళు ప్రజల ముందు అమలు చేయాలనుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా మీరు 10 సంవత్సరాలు అమలు చేసిర్రు, అయిపోయింది ఇంకా అది. ఇప్పుడు అవన్నీ నడవు. ఎందుకంటే ప్రజలు కూడా ఇంతో కొంత మీ యొక్క మీరు ప్రజలకు చేసినటువంటి అవమానాలు, ప్రజల పట్ల మీరు చేసినటువంటి ఆకృత్యాలు అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా ఎవ్వరు ఏం అంటలేరు అనుకోవద్దు. ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలే ఆయనకు ఓటేసి శాసనసభకు పంపించినారు కాబట్టి ఆయన ఇన్నిసార్లు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. నేను చెప్తున్నా, ఈ వేదిక మీ వేదిక నుంచి నేను చెప్తున్నా, రాజీనామా చేయి. రేపు పొద్దున స్పీకర్ ఫార్మాట్లా మళ్ళా రాజీనామా అంటే నీ ఇష్టం వచ్చిందంతా రాసియడం కాదు. అసెంబ్లీలో స్పీకర్ ఫార్మాట్లో ఏదైతే రాజీనామా ఉంటుందో ఆ రాజీనామా లేఖని నువ్వు వచ్చి రేపు పొద్దున స్పీకర్ గారికి అందించు. నీ రాజీనామాను ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెడుతుంది. నేను చెప్తున్నా, మా సమకాలికులం మేమందరం కలిసి రేవంత్ అన్న కాళ్ళు పట్టుకొనైనా సరే ఎన్ఎస్ఏలో చిన్న లాస్ట్ కార్యకర్త నిలబెడతాం నీ మీద పోటీకి. దమ్ముంటే ఆయన మీద గెలువు.